20 రోజులు అయినప్పటికీ కొంతమంది అధికారులకు మాత్రం వైసీపీ ప్రభుత్వం మత్తు ఇంకా వదల్లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ అధికారులు ఇంకా జగన్ భజనలో పరితపిస్తున్నారు. టీవీ ఆన్ చేయగానే మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఫైబర్ నెట్ సెటప్ బాక్స్లను అప్డేట్ చేయకపోవడంతో ఇంకా జగన్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అధికారులు మొద్దు నిద్ర పోతున్నారా అని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే సీఎం చంద్రబాబు ఫోటో వచ్చేలా చూడాలంటూ ప్రజలు కోరుతున్నారు. చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 20 రోజులు అయినప్పటికీ కొంతమంది అధికారులకు మాత్రం వైసీపీ ప్రభుత్వం మత్తు ఇంకా వదల్లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ అధికారులు ఇంకా జగన్ భజనలో పరితపిస్తున్న పరిస్థితి. టీవీ ఆన్ చేయగానే మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫోటోలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఫైబర్ నెట్ సెటప్ బాక్స్లను అప్డేట్ చేయకపోవడం, ఇంకా జగన్ ఫోటోలు దర్శనమిస్తున్న పరిస్థితి. ఇక అధికారులు మొద్దు నిద్ర పోతున్నారా అంటూ కూడా చాలా మంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉంది అనుకుంటున్నారా అధికారులు? అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఆంధ్రప్రదేశ్ లో వైపు అనేక ఉద్యమాలు చేసి గత ప్రభుత్వాన్ని రాజధాని ఉద్యమం కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, ప్రజలు దింపేసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అధికారుల్లోనూ కొన్ని సంస్థలు నడిపే ఉన్నతాధికారుల్లోనూ వైసీపీ మత్తు దిగినట్లేదు. ఏపీ ఫైబర్ నెట్ ను ఇంకా మత్తు వదిలినట్టుగా కనిపించలేదు. టీవీ ఆన్ చేయగానే నేటికి ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా అమర్నాథ్, చైర్మన్ గా గౌతమ్ రెడ్డి ఫోటోలు దర్శిస్తున్నాయి. ట్రిపుల్ ప్లే బాక్స్ ఏవైతే ఏపీ ఫైబర్ నెట్, ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఇవ్వడం జరిగిందో ఆ ట్రిపుల్ ప్లే బాక్స్ ఆన్ చేయగానే ముందుగా ఏపీ ఎస్ఎఫ్ఎల్ అని వచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అమర్నాథ్, అదేవిధంగా గౌతమ్ రెడ్డి ఫోటోలు అయితే నేటికి దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మారినా ఫైబర్ నెట్ అధికారులు తీరు ఎందుకు మారలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫలితాలు వచ్చి ప్రభుత్వం మారి పక్షం రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా నేటికి జగన్ రెడ్డి ఫోటో కనిపించడం ఏంటని కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చాలా ఫైబర్ నెట్ బాక్సులను అప్డేట్ చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కొన్ని బాక్సులు మాత్రం అప్డేట్ అయిన బాక్సుల్లో చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తున్న పరిస్థితుంది. 190% బాక్సులు నేటికి కూడా అప్డేట్ చేయలేదు ఏపీ ఎస్ఎఫ్ఎల్. దీంతో ఆ బాక్సుల్లో ఇంకా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మంత్రిగా అమర్నాథ్, చైర్మన్ గా గౌతమ్ రెడ్డి చిత్రపటాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఎన్నికల సమయంలో కోడ్ ఉన్నప్పుడు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా వైసీపీ అడ్వర్టైజ్మెంట్ లను నాన్ యాడ్ రూపంలో యాడ్ కాకుండా కేవలం యాడ్ అని ప్రచారం కూడా చేయకుండా వైసీపీ అడ్వర్టైజ్మెంట్లను వేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో రాంగోపాల్ వర్మ అప్పట్లో నిర్మితమైనటువంటి ఏదైతే యాత్ర 2 సినిమాను కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ లో నేరుగా ప్రసారం చేసిన పరిస్థితి అయితే ఒక రకంగా జగన్ రెడ్డికి అన్ని రకాలుగా కలిసి వచ్చేలాగా ఎన్నికలకు ముందు వ్యవహరించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారాక కూడా అదే విధంగా వ్యవహరించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు కారణమవుతున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే ట్రిపుల్ బాక్సులన్నీ కూడా అప్డేట్ చేయాలనే డిమాండ్ కూడా వినియోగదారుల నుంచి వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్